యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి సువర్ణ అవకాశం. యూపీఎస్సీ క్లాసెస్ ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీరు ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ రెండింట్లో కూడా పొందొచ్చు. ఇఫ్ యూ వాంట్ ప్రాపర్ ఆఫ్లైన్ క్లాసెస్, మన ఎల్టీఎక్స్ ఐఏఎస్ క్లాసెస్ వైజాగ్లో కొత్త బిల్డింగ్, మన ఓన్ బిల్డింగ్లో స్టార్ట్ అవుతున్నాయి. న్యూ బ్యాచెస్ 1 May 2025 నుండి వస్తున్నాయి. ఇది మీకు జాబ్ వచ్చేంత వరకు మీకు యాక్సెస్ ఉంటుంది. ద బెస్ట్ పార్ట్ ఈజ్ యూ హ్యావ్ ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్స్, రీడింగ్ రూమ్ ఫెసిలిటీ, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్. ఆల్ దీస్ ఫీచర్స్తో మన ప్రాపర్ ఆఫ్లైన్ క్లాసెస్ 1 May 2025 నుండి ప్రారంభమవుతున్నాయి. వినియోగించుకోండి. లేదు మేము వైజాగ్ వరకు రాలేము, ఇంట్లోంచే తీసుకుంటాం అనుకుంటే యూ కెన్ గో ఫర్ అవర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్. ఆన్లైన్లో తీసుకోవచ్చు. ఇందులో మీకు జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ మీకు ఆఫ్లైన్లో కూడా వస్తాయి. ఇది కేవలం 60,000 రూపాయలకే 5,000 పర్ మంత్ ఈఎంఐ ఆప్షన్తో లైఫ్ టైం వ్యాలిడిటీతో మీరు పొందవచ్చు. ఓకే, ఆన్లైన్ కావాలన్నా ఆన్లైన్ ఆప్షన్ ఉంది, ఆఫ్లైన్ కావాలంటే ఆఫ్లైన్ ఆప్షన్ ఉంది. యూ కెన్ చూస్ బోత్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈజ్ ఇనాగరల్ ఆఫర్లో భాగంగా ఆఫ్లైన్ తీసుకునే వాళ్ళకి ఆన్లైన్ ఫ్రీగా ఇస్తున్నాం. ఆన్లైన్ యాక్సెస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ ఇనాగరల్ ఆఫర్. ఎవరైతే ఆఫ్లైన్ జాయిన్ అవుతారో ఆన్లైన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో కంప్లీట్గా ఫ్రీగా ఇస్తున్నాము. ఆఫ్లైన్లో మీకు 19 బుక్స్ కూడా వస్తాయి. ఎగ్జామ్ కోసం కంప్లీట్ సిలబస్ కవర్ చేసేలాగా 19 బుక్స్ కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. టేక్ కేర్, బాయ్. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, వివరాలు తెలుసుకోండి. డైవర్సిఫై నౌ. డైవర్సిఫై అంటే ఏం చెప్పానమ్మా? ఒకళ్ళపైన ఆధారపడద్దు, అల్టిమేట్ బ్యాంకర్. ఒకళ్ళపైన ఆధారపడద్దు. యూ డైవర్సిఫై యువర్ ట్రేడింగ్ పార్ట్నర్స్. ఓన్లీ యూఎస్తోనే చేస్తే కొంతమందితోనే పెట్టుకోవద్దు, వాళ్ళతో ప్రాబ్లమ్స్ వస్తే మనకి ఇష్యూస్ వస్తాయి. సో వేరే ట్రేడింగ్ పార్ట్నర్స్ని మనం బిల్డ్ చేసుకోవాలి అని అర్థం. ఇండియా నీడ్స్ టు ఎక్స్పాండ్ ఇట్స్ ట్రేడింగ్ బేస్ టు ఓవర్కమ్ గ్లోబల్ హెడ్విండ్స్. గ్లోబల్ హెడ్విండ్స్ని ఓవర్కమ్ చేయాలి. హెడ్విండ్స్ అంటే ఎదురు దెబ్బలు, అడ్డంకులు. వాటిని ఓవర్కమ్ చేయడానికి, క్రాస్ చేయడానికి ఇండియా ఏం చేయాలి? ఇట్ నీడ్స్ టు ఎక్స్పాండ్ ఇట్స్ ట్రేడింగ్ బేస్. తన ట్రేడింగ్ బేస్ని ఎక్స్పాండ్ చేయాలి. ట్రేడింగ్ బేస్ని ఎక్స్పాండ్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ రాశారు. ట్రేడింగ్ అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ని మనం కలిపి ట్రేడింగ్ అని చెప్పేసి అంటాం. ఆ బేస్ని ఎక్స్పాండ్ చేయాలి అని చెప్పి అంటున్నారు. ఫిబ్రవరీస్ షార్ప్ ఇంక్రీజ్ ఇన్ ద మంత్లీ సర్వీసెస్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ to 59 has provided a welcome relief to investors and policymakers following the rise in GDP growth numbers released by the National Statistical Office for the December quarter of the current fiscal. February sharp rise in monthly services PMI purchasing managers index numbers లో మనకి ఫిబ్రవరి నెంబర్స్లో ఇంక్రీజ్ కనిపించింది, 59కి వెళ్ళింది. సో PMI అంటే ఏంటి? వాట్ ఈజ్ PMI? పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్. పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ఇది ఏం చేస్తుందంటే, ఇట్ ఈస్ ఎ సర్వే టు ఆల్ పర్చేసింగ్ మేనేజర్స్. పర్చేసింగ్ మేనేజర్స్కి చేసే సర్వే ఈ PMI. అంటే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో ఉన్న పర్చేసింగ్ మేనేజర్, అంటే కంపెనీకి ఏం కావాలి, రా మెటీరియల్ అవన్నీ పర్చేస్ చేసేవాళ్ళు పర్చేసింగ్ మేనేజర్స్ అంటారు. వాళ్ళకి ఒక సర్వే పంపిస్తారు. సర్వేలో వాళ్ళు ఇచ్చిన రెస్పాన్సెస్ బట్టి మీ రా మెటీరియల్ పర్చేస్ పెరిగిందా, మీ ఎంప్లాయీ రిక్రూట్మెంట్ పెరిగిందా, మీ స్టాక్ లెవెల్స్ పెరిగాయా, ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. ప్రీవియస్ మంత్తో కంపేర్ చేసి చెప్పమంటారు. సో బేస్డ్ ఆన్ ద సర్వే రెస్పాన్సెస్ దే క్రియేట్ ఎన్ ఇండెక్స్. ఆ ఇండెక్స్ అనేది 50 ఉందనుకోండి, విచ్ మీన్స్ నో ఎక్స్పాన్షన్ అండ్ నో కాంట్రాక్షన్. ఎక్స్పాన్షన్ లేదు, కాంట్రాక్షన్ లేదు అని అర్థం. ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 50 దెన్ దిస్ మీన్స్ లాస్ట్ మంత్తో పోలిస్తే ఎక్స్పాండ్ అయినట్టు. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 50 లాస్ట్ మంత్తో పోలిస్తే కాంట్రాక్షన్ అయినట్టు. సో PMI నెంబర్ 50 కంటే పైన ఉంది అంటే ఎక్స్పాన్షన్ అవుతున్నట్టు, 50 కంటే లోపు ఉంటే కాంట్రాక్షన్ ఉన్నట్టు. ఇది మీనింగ్. అయితే ఇప్పుడు మీరు అనొచ్చు, సార్ జనవరిలో 55 ఉంది, ఫిబ్రవరిలో 59 ఉంది, మార్చ్లో 54 ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి సార్ అని మీరు అడగొచ్చు. సో జనవరిలో ఎక్స్పాండ్ అయింది, ఫిబ్రవరిలో కూడా ఎక్స్పాండ్ అయింది, మార్చ్లో కూడా ఎక్స్పాండ్ అయింది. మీరు ఇక్కడ 59 ఉంది, 54 ఉంది కదా సార్ అంటే నో, అయినప్పటికీ ఎక్స్పాండ్ అయింది. కాకపోతే జాన్ టు ఫెబ్ మీరు గమనిస్తే ఎక్స్పాన్షన్ అనేది పెరిగింది.
సో ఫిబ్రవరిలో ఉన్న ఎక్స్పాన్షన్ అనేది జనవరిలో ఉన్న ఎక్స్పాన్షన్ కన్నా పెద్దది. ఇది జనవరి ఎక్స్పాన్షన్ అనుకోండి, ఇది ఫిబ్రవరి ఎక్స్పాన్షన్ అంటే దానికన్నా పెద్దది. మార్చిది ఫిబ్రవరి కన్నా తక్కువ, జనవరి కన్నా కొంచెం తక్కువ. ఇది మార్చ్ ఎక్స్పాన్షన్. 3 ఎక్స్పాన్షన్సే, కాకపోతే ద సైజ్ ఆఫ్ ఎక్స్పాన్షన్లో డిఫరెన్స్ ఉంది. అది ఈ 55, 59, 54కి అలా తీసుకోవాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆల్ ఆఫ్ దెమ్ రిప్రజెంట్ ఎక్స్పాన్షన్, అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇక్కడ ఏం రాశారు, 59కి వెళ్ళడం అనేది హ్యాస్ ప్రొవైడెడ్ ఏ వెల్కమ్ రిలీఫ్. రిలీఫ్ అంటే ఒక ఉపశమనం టు ఇన్వెస్టర్స్ అండ్ పాలసీ మేకర్స్. ఇన్వెస్టర్స్కి, పాలసీ మేకర్స్కి ఒక వెల్కమ్ రిలీఫ్ని ఇస్తుంది. ఫాలోయింగ్ ద రైజ్ ఇన్ జీడిపి గ్రోత్ నెంబర్స్. జీడిపి గ్రోత్ నెంబర్స్ ఆల్రెడీ మనకి కనిపిస్తున్నాయి. జీడిపి అనేది గ్రో అయింది. ఎన్ఎస్ఓ వాళ్ళు, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు రిలీజ్ చేసిన ఎన్ఎస్ఓ నెంబర్స్, వాళ్ళు రిలీజ్ చేసిన జీడిపి నెంబర్స్లో ఆల్రెడీ మనకి డిసెంబర్ క్వార్టర్కి గ్రోత్ కనిపించింది. దానికి ఇప్పుడు పిఎంఐ డేటా కూడా పాజిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది. ద స్ట్రాంగ్ రిబౌండ్ ఇన్ సర్వీసెస్ పిఎంఐ. పిఎంఐలో మళ్ళీ 2 ఉంటాయి, సర్వీసెస్ పిఎంఐ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ, కాంపోజిట్ పిఎంఐ. ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్లో క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేది మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ, సర్వీసెస్లో చేస్తే వచ్చేది సర్వీసెస్ పిఎంఐ, మొత్తం 2 కలిపి చూస్తే వచ్చేది కాంపోజిట్ పిఎంఐ. గుర్తుపెట్టుకోండి. ఇది జనవరిలో 56.5 పాయింట్స్ ఉంటే విచ్ మార్క్డ్ ఎ 25-month low helped offset the decline in the manufacturing PMI which fell to a 14-month low of 56.3 in February. సో బేసిక్గా సర్వీసెస్ పిఎంఐ 56.5 నుంచి 59కి పెరిగింది, అది గుడ్ సైన్. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ మాత్రం 56.3కి తగ్గిపోయింది, అది బ్యాడ్. సో ఆ బ్యాడ్ని కొంతలో కొంత సర్వీసెస్ పిఎంఐ ఆఫ్సెట్ చేసింది అని అర్థం. ఏ పిఎంఐ రీడింగ్ అబౌవ్ 50 సిగ్నల్స్ ఎక్స్పాన్షన్ వైల్ ఎనీథింగ్ బిలో దిస్ ఇండికేట్స్ కాంట్రాక్షన్. ఆల్రెడీ చెప్పేసాం. The PMI survey conducted every month by S&P Global across over 40 countries is a key indicator of economic momentum. Momentum ఎలా ఉందని చెప్పి ఇది ఇండికేట్ చేస్తుంది. ఇది across 40 countries S&P Global వాళ్ళు కండక్ట్ చేసే సర్వే ఇది. The fact that manufacturing and services, the sectors that have accounted for about 80% of India's GDP since 2010. అగ్రికల్చర్ దీంట్లో కనుక్కోరు, అగ్రికల్చర్లో గురించి సర్వే చేయరు, మ్యానుఫ్యాక్చరింగ్ మరియు సర్వీసెస్ చేస్తారు. ఇండియా జీడిపిలో 80% మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెసే ఉన్నాయి, అది విషయం మనకు తెలుసు. ఇంకా ఎక్కువే, మోర్ దాన్ 80% అవే ఉన్నాయి. మనకి అగ్రికల్చర్ 16-17% మాత్రమే ఉంది. రిమైన్ ఇన్ ఎక్స్పాన్షన్ మోడ్ ఈజ్ పాజిటివ్. అవి ఎక్స్పాన్షన్ మోడ్లోనే ఉన్నాయి అనే విషయం పాజిటివ్గా తీసుకోవాల్సిన అంశం. దిస్ రెసిలియన్స్ అంటే ఎబిలిటీ టు బౌన్స్ బ్యాక్ పర్సిస్ట్ డిస్పైట్ క్యాపిటల్ అవుట్ఫ్లోస్ ఫ్రమ్ ఇండియన్ మార్కెట్స్. ఈ రెసిలియన్స్ అనేది పర్సిస్ట్ అంటే కంటిన్యూ అవుతుంది డిస్పైట్ క్యాపిటల్ అవుట్ఫ్లో. ఇండియన్ మార్కెట్స్ నుంచి క్యాపిటల్ బయటకు వెళ్తుంది, స్టాక్స్ అమ్మేస్తున్నారు, పెట్టుబడులు ఉపసంహరిస్తున్నారు, అయినప్పటికీ కూడా ఈ రెసిలియన్స్ అనేది ఉంది అనేది చాలా గుడ్ థింగ్. సజెస్టింగ్ దట్ ద కంట్రీస్ ఎకనామిక్ ఫండమెంటల్స్ రిమైన్ స్ట్రాంగ్. సో ఇది ఏం సజెస్ట్ చేస్తుంది, కంట్రీ యొక్క ఎకనామిక్ ఫండమెంటల్స్ అనేవి స్ట్రాంగ్గా ఉన్నాయి అనే విషయాన్ని సజెస్ట్ చేస్తుంది, తెలియజేస్తుంది. ఇక్కడ సజెస్ట్ అంటే సలహా చెప్పడం కాదమ్మా, ఇండికేట్ చేస్తుంది అని అర్థం. సజెస్ట్ అంటే ఇండికేటింగ్ అనే మీనింగ్ కూడా ఉంది. A more telling indicator of long-term economic strength is the quarterly earnings of the Sensex. More telling indicator, telling అంటే ఇంకా స్ట్రాంగ్ అన్నట్టు, ఇంపాక్ట్ఫుల్ అన్నట్టు. ఆఫ్ లాంగ్ టర్మ్ ఎకనామిక్ స్ట్రెంత్ ఏంటి, క్వార్టర్లీ ఎర్నింగ్స్ ఆఫ్ ద సెన్సెక్స్. సెన్సెక్స్ యొక్క క్వార్టర్లీ ఎర్నింగ్స్. ఇండియాస్ బెంచ్ మార్క్ ఇండెక్స్ కంప్రైజింగ్ 30 of the most valued and actively traded companies on the Bombay Stock Exchange. Okay, India's benchmark index comprising 30 of the most valued and actively traded companies on Bombay Stock Exchange. చూడండి, గమనించండి అమ్మా. క్వార్టర్లీ ఎర్నింగ్స్ ఆఫ్ ది సెన్సెక్స్. సెన్సెక్స్ అంటే ఏంటి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతున్న కంపెనీస్లో టాప్ 30 కంపెనీస్ ఏవైతే ఉంటాయో, ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం టాప్ 30 కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనకి సెన్సెక్స్లో ఉంటాయి. సెన్సెక్స్లో ఉన్న కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ కూడా బాగుంది, అది మనకి అది లాంగ్ టర్మ్ ఎకనామిక్ స్ట్రెంత్కి ఒక ప్రాపర్ ఇండికేటర్గా మనం చెప్పొచ్చు. ద Q3 FY25 రిజల్ట్స్ పాయింట్ టు సాలిడ్ నెట్ ప్రాఫిట్ గ్రోత్ ఫర్ నియర్లీ ఆల్ ఫర్మ్స్. సో సెన్సెక్స్లో ఉన్న అన్ని కంపెనీస్ కూడా Q3 రిజల్ట్స్ చూస్తే మనకి సాలిడ్ నెట్ ప్రాఫిట్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఐ విల్ టెల్ యూ, సపరేట్గా చెప్తానండి, మీకు వేరేగా వీడియో చేద్దాం సెన్సెక్స్ ఎలా ఆపరేట్ అవుతుందని. హౌఎవర్ లూమింగ్ ఎకనామిక్ రిస్క్స్ రిమైన్. లూమింగ్ అంటే రాబోతున్న, మనకి దగ్గరలో, అబౌట్ టు కమ్ అనే మీనింగ్ వస్తుంది. ఎకనామిక్ రిస్క్లు ఉన్నాయంటే ఉన్నాయి. ద థ్రెట్ ఆఫ్ రెసిప్రోకల్ టారిఫ్స్ అనౌన్స్డ్ బై యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. రెసిప్రోకల్ టారిఫ్ అంటే ఏంటమ్మా, మనం టారిఫ్ వేసామని చెప్పి వాళ్ళు తిరిగి టారిఫ్ వేయడం. సో దెబ్బకి దెబ్బ అన్నట్టు. వాటి యొక్క థ్రెట్ అనేది ఇంకా ఉంది, అదొక ప్రాబ్లం.
అండ్ సెట్ టు టేక్ ఎఫెక్ట్ ఆన్ April 2nd. ఈ టారిఫ్స్ ఎప్పటి నుంచి ఎఫెక్ట్లోకి వస్తాయి, అమల్లోకి వస్తుంటే April 2nd నుంచి. ఇట్ పోజెస్ అ ఛాలెంజ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. దీనివల్ల మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి ఇబ్బంది ఉండొచ్చు. మెయిన్ వైల్ ద సర్వీసెస్ సెక్టర్ ఈజ్ ఫేసింగ్ ఎ డిఫరెంట్ డిస్రప్షన్. సర్వీసెస్ సెక్టర్లో ఇంకొక ప్రాబ్లం ఉంది, డిఫరెంట్ డిస్రప్షన్ అది ఫేస్ చేస్తుంది. ద ర్యాపిడ్ పివట్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ లేదా షిఫ్ట్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ సొల్యూషన్స్. సో ప్రతి దాంట్లో కూడా AI బేస్డ్ సొల్యూషన్స్కి డిమాండ్ పెరుగుతుంది. సో అటువైపు షిఫ్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. అది ఒక డిఫరెంట్ డిస్రప్షన్, దాన్ని సర్వీసెస్ సెక్టర్ ఫేస్ చేస్తుంది. వైల్ ద NSO రిపోర్టెడ్ 6.2% రియల్ GDP గ్రోత్ ఫర్ Q3 FY25. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ 6.2% రియల్ GDP గ్రోత్ ఫర్ Q3 FY25కి రిపోర్ట్ చేసింది. టాప్ ఎగ్జిక్యూటివ్స్ ఫ్రమ్ ఇండియాస్ లీడింగ్ IT ఫర్మ్స్ హ్యావ్ ఎట్ అన్ ఇండస్ట్రీ ఈవెంట్ ఇన్ ముంబై cautioned that growth in the sector could be as low as 5.1% in FY25, up from 3.8% in FY24. Okay, చూడండి. While the NSO reported 6.2% real GDP growth for Q3 FY25కి 6.2% real GDP growth NSO రిపోర్ట్ చేస్తే, ఇండియా యొక్క లీడింగ్ IT ఫర్మ్స్ యొక్క టాప్ ఎగ్జిక్యూటివ్స్ ఏమంటున్నారు, ఇండస్ట్రీ ఈవెంట్లో ఈ గ్రోత్ అనేది తగ్గిపోవచ్చు, FY25లో సెక్టర్ యొక్క గ్రోత్ బాగా తగ్గిపోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. FY24లో 3.8 ఉంది, FY25లో 5.1% ఉండొచ్చు, బట్ ఓవరాల్గా తక్కువే అని వాళ్ళ ఉద్దేశం. Although this may seem concerning for an industry that has enjoyed a 16% compounded annual growth rate for nearly 25 years. So IT sector ఇయర్కి 16% చొప్పున గ్రో అయింది ఒక 20 ఇయర్స్ పాటు. సో అలాంటి ఇండస్ట్రీకి ఈ తక్కువ గ్రోత్ అనేది కన్సర్నింగ్లా అనిపించినప్పటికీ ఇట్ స్టిల్ రిప్రజెంట్స్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ $29 billion, బ్రింగింగ్ ద సెక్టర్స్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ టు $283 billion ఇన్ FY25. ఓవరాల్గా IT సెక్టర్ వాల్యూ $283 billion వస్తుంది. $29 billion ఇంక్రీజ్ అది తక్కువేమీ కాదు. ఇంతకుముందు ఎక్కువగా గ్రో అయింది కాబట్టి మనకు తక్కువలో అనిపిస్తుంది, కానీ ఓవరాల్గా అది తక్కువ గ్రోత్ ఏమీ కాదు అని చెప్పడం. ఇన్ ఇట్స్ 2025 స్ట్రాటజిక్ రివ్యూ రిపోర్ట్, NASSCOM has identified geopolitical upheavals and rising tariffs as key challenges. Okay, 2025 strategic review రిపోర్ట్లో NASSCOM has identified, ఏం ఐడెంటిఫై చేసింది, జియోపొలిటికల్ అప్హీవల్స్. అప్హీవల్స్ అంటే అర్థం ఏంటమ్మా, అప్హీవల్స్ అంటే ట్యూమల్ట్స్, అప్హీవల్స్ అంటే గందరగోళం, డిస్టర్బెన్సెస్ అన్నట్టు చెప్పొచ్చు. అండ్ రైజింగ్ టారిఫ్స్ కూడా రైజ్ అవుతున్నాయి. ఇవి కీ ఛాలెంజెస్గా NASSCOM చెప్పింది. బట్ బిజినెస్ లీడర్స్ అట్ ద ఈవెంట్ అట్రిబ్యూటెడ్ మచ్ ఆఫ్ ద స్లో డౌన్ టు ది డిస్రప్టివ్ ఇంపాక్ట్ ఆఫ్ AI. కానీ బిజినెస్ లీడర్స్ ఏమంటున్నారంటే ఇంపాక్ట్ అంతా దేనివల్లంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క డిస్రప్టివ్ ఇంపాక్ట్ వల్ల ఇదంతా జరుగుతుందని చెప్పి వాళ్ళు దాన్ని అట్రిబ్యూట్ చేస్తున్నారు. which is reducing effects earnings from new contracts and reshaping hiring and training practices. Hiring and training practices ni reshape చేస్తుంది. disruptive impact of AI. అంటే AI యొక్క డిస్రప్టివ్ ఇంపాక్ట్ వల్ల ఎర్నింగ్స్ అనేవి తగ్గుతున్నాయి, అలాగే హైరింగ్ అండ్ ట్రైనింగ్ ప్రాక్టీసెస్లో కూడా మార్పులు చేర్పులు వచ్చే పరిస్థితులు వస్తున్నాయి అని అర్థం. ఇండియా సర్వీసెస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ ఫేస్ ఎ ట్రిపుల్ ఛాలెంజ్. సర్వీసెస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్కి ట్రిపుల్ ఛాలెంజ్ ఉంది. ఏంటది, ర్యాపిడ్ టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్మేషన్, ఒకవైపు టెక్నాలజీ చాలా ఫాస్ట్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. ఇంక్రీజింగ్ గ్లోబల్ ప్రొటెక్షనిజం రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ది పొటెన్షియల్ ఫర్ ఏ యుఎస్ రెసెషన్ వచ్చే పొటెన్షియల్ కూడా ఉంది అని కూడా ఇక్కడ చెప్తున్నారు. సో దిస్ కుడ్ హ్యావ్ సిగ్నిఫికెంట్ రిపర్కషన్స్ ఫర్ ఇండియా. దీనివల్ల ఇండియా పైన సిగ్నిఫికెంట్ రిపర్కషన్స్, నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఉండొచ్చు అంటున్నారు. గివెన్ దట్ US రిమైన్స్ ఇండియాస్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్స్. ఎందుకంటే ఇండియా ఎక్కువగా ట్రేడ్ చేసేది అమెరికాతోనే కాబట్టి అమెరికాలో రిసెషన్ వచ్చిందంటే మనకి ప్రాబ్లం అవుతుంది. అమెరికా గ్లోబల్ ప్రొటెక్షనిజం వైపు వెళ్తే, అంటే వాళ్ళ ఇండస్ట్రీని వాళ్ళు కాపాడుకోవాలని చెప్పి ఇంపోర్ట్స్ పైన టారిఫ్లు వేస్తే దాని ఇంపాక్ట్ ఇండియా నుంచి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ పైన ఉండొచ్చు. సో టు నావిగేట్ దీస్ హెడ్విండ్స్, ఈ ఎదురు దెబ్బల్ని నావిగేట్ చేయాలి, తట్టుకోవాలి, వీటిని ఎదుర్కొని వెళ్ళాలి అంటే ఇండియా మస్ట్ అర్జెంట్లీ డైవర్సిఫై ఇట్స్ ట్రేడింగ్ బేస్. ఇండియా ఏం చేయాలి, తన ట్రేడింగ్ బేస్ని అర్జెంటుగా డైవర్సిఫై చేయాలి. ఓకే, డైవర్సిఫై చేయాలి అని చెప్పేసి అంటున్నాను. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. సో టోన్ ఆఫ్ ది ఆథర్ ఏంటి, వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ది ఆథర్? ఆప్టిమిస్టిక్ అండ్ సెలబ్రేటరీ? నో, ఇట్ ఈస్ న్యూట్రల్ అండ్ అనలిటికల్గా టోన్ ఉంది.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ సమ్మరైజెస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్? మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్ని ఏది బెస్ట్గా సమ్మరైజ్ చేస్తుంది? ద సర్వీసెస్ సెక్టర్ ఈజ్ అవుట్ పర్ఫార్మింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ లీడింగ్ టు ఓవరాల్ ఎకనామిక్ గ్రోత్. అదా మెయిన్ ఐడియా? ఇండియా మస్ట్ ఫోకస్ ఆన్ ఎకనామిక్ డైవర్సిఫికేషన్ టు విత్ స్టాండ్ గ్లోబల్ ఛాలెంజెస్. ఎస్, గ్లోబల్ ఛాలెంజెస్ని విత్ స్టాండ్ చేయడానికి ఎకనామిక్ డైవర్సిఫికేషన్ని మనం వైపు వెళ్ళాలి అనేది మెయిన్ ఐడియా. Based on the passage, what can be inferred about India's dependency on US in trade? India is significantly affected by US policies? No. US policies వల్ల India affect అవుతుంది. US is India's largest trading partner, making any economic challenges there crucial. So, largest trading partner కాబట్టి అమెరికాలో ఏం జరిగినా సరే అది ఇంపార్టెంట్ అయిపోతుంది. Which assumption underlies the argument that India must diversify its trading base? ఎందుకు ట్రేడింగ్ బేస్ మనం డైవర్సిఫై చేయాలి? Current trading partners may not be reliable in the long run. Global economic conditions will always favor large economies. Manufacturing will soon replace services as India's largest economic sector. AI-driven disruptions will only affect India's IT sector. ఏది కరెక్ట్? Current trading partners may not be reliable in the long run. లాంగ్ రన్లో వాళ్ళు రిలయబుల్ కాకపోవచ్చు. సో కొత్త ట్రేడింగ్ పార్ట్నర్స్ని మనం బిల్డ్ చేసుకోవాలి. ఒకే దానిపైన ఆధారపడడం, ఒకరిపైన ఆధారపడితే రిస్కులు ఉంటాయి. సో కాబట్టి వాళ్ళు దెబ్బతీసినా వేరే దగ్గరికి మనం వెళ్ళడానికి మనం రెడీగా ఉండాలి. అందుకే మన ట్రేడింగ్ బేస్ని డైవర్సిఫై చేయాలని చెప్పేసి అంటున్నారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్డ్ ఇన్ ద ప్యాసేజ్? ప్యాసేజ్లో మెన్షన్ చేసింది ఏంటి? సెన్సెక్స్ హ్యాస్ షోన్ స్ట్రాంగ్ నెట్ ప్రాఫిట్ గ్రోత్ ఇన్ Q3 FY25. ఇది చెప్పారు ఆర్టికల్లో చెప్పారు. సో ఇదే ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టాపిక్స్ ఈజ్ నాట్ డిస్కస్డ్? ఇంపాక్ట్ ఆఫ్ AI and job losses in IT sector, role of India's domestic policies in managing global trade risks, expected GDP growth, effect of US tariffs on India exports. ఇది చెప్పారు, ఇది చెప్పలేదు. డొమెస్టిక్ పాలసీస్ ఏంటనేది చెప్పలేదు. డొమెస్టిక్ పాలసీస్ గురించి మాట్లాడలేదు. అప్రహెన్షన్ అనే పదానికి సినోనిమ్ ఏంటి? ఇది యాక్చువల్గా నిన్నటిది మార్చలేదు, నేను మర్చిపోయాను. రెసిలియన్స్ అనే పదానికి యాంటోనిమ్ ఏంటమ్మా? రెసిలియన్స్ అంటే నిలబడగలడం, తట్టుకోగలడం. ససెప్టిబిలిటీ అంటే వల్నరబుల్గా ఉండడం, ఎఫెక్ట్ అవ్వడం. డైవర్సిఫై అనే పదానికి మీనింగ్ ఏంటి? డైవర్సిఫై చేయడం అంటే డిఫరెంట్ వాటిపైన ఎక్స్పాండ్ అవ్వడం. టు ఎక్స్పాండ్ అంటే వేరియస్ ఏరియాస్ టు రెడ్యూస్ రిస్క్ని రెడ్యూస్ చేయడానికి వేరియస్ ఏరియాస్కి ఎక్స్పాండ్ అవ్వడం. సో సెకండ్ ఆర్టికల్ స్కిమ్ చేసేద్దాం క్విక్గా. హిమాలయన్ ట్రాజడీ, ఇంపాక్ట్ ఆఫ్ న్యాచురల్ డిజాస్టర్స్ విచ్ ఆర్ నాట్ వెరీ ప్రెడిక్టబుల్ కెన్ బి కంట్రోల్డ్. న్యాచురల్ డిజాస్టర్స్ యొక్క ఇంపాక్ట్ని మనం కంట్రోల్ చేయొచ్చు అంటున్నారు. ఈ వారంలో ఎర్లియర్ దిస్ వీక్ ఇండియన్ ఆర్మీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ టీమ్స్ రెస్క్యూడ్ 23 వర్కర్స్. 23 మంది ఒక రబుల్ ఆఫ్ స్నో అండ్ ఐస్ అవలాంచ్ కింద ఫాలోయింగ్ అండ్ అవలాంచ్ మీకు మనకి ఈ సినిమా బాహుబలి 1లో చూసుంటారు. అవలాంచ్ మంచు మొత్తం కదిలిపోతుంది కదా, ఊడిపోయి మొత్తం జారిపోతూ ఉంటుంది, దాన్ని అవలాంచ్ అంటాం. దానివల్ల 23 మంది వర్కర్స్ మంచులో చిక్కుకుపోయారు ఉత్తరాఖండ్లో. సో వాళ్ళని ఇండియన్ ఆర్మీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు రెస్క్యూ చేశారు. అందులో 8 మంది ఈ డిజాస్టర్లో చనిపోయారు. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ కన్స్ట్రక్షన్ సైట్లో ఇది జరిగింది. 54 మంది లేబరర్స్ 8 కంటైనర్స్లో వర్క్ చేస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ అనేది కష్టమా ఈజీయా? చాలా కష్టం. ఆర్డియస్ అనేది ఆ రెస్క్యూ ఆపరేషన్ అనేది కష్టం అని చెప్పడం అనేది ఒక అండర్ స్టేట్మెంట్. అంటే అర్థం ఏంటి? అది చాలా కష్టం అని అర్థం. కష్టం అని చెప్పడమే చాలా చిన్న విషయం అంటే ఇంకా చాలా కష్టమైందని చెప్పడం. సో రెస్క్యూ టీమ్స్ 60 hour షిఫ్ట్లో పనిచేసే. హెవీ స్నోఫాల్ జరుగుతున్నా సరే ఆగలేదు. అట్ అన్ ఎలివేషన్ ఆఫ్ 10,500 feet అబౌవ్ మీన్ సీ లెవెల్. సముద్ర మట్టానికి 10,500 అడుగుల ఎత్తులో అంత హెవీ స్నోఫాల్లో వీళ్ళు పనిచేయడం అనేది జరిగింది. స్నో ఏమో రోడ్స్ బ్లాక్ చేసేసింది. హెలికాప్టర్స్ని యూజ్ చేసి వాళ్ళని ఎవాక్యువేట్ చేయడానికి ట్రై చేశారు. జోషిమత్ ఆర్మీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. 5 హెలికాప్టర్స్ ఇండియన్ ఆర్మీ నుంచి, 2 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి, ఒక సివిలియన్ హెలికాప్టర్ కూడా తీసుకొచ్చి ఈ ఆపరేషన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో దీనికి అవసరమైన ఈ ఆపరేషన్లో ఫిజికల్ ఎఫర్ట్తో పాటు రెస్క్యూ ఆపరేషన్కి డ్రోన్ బేస్డ్ డిటెక్షన్ సిస్టమ్ టెక్నాలజీని కూడా వాడారు. కంటైనర్స్ ఎక్కడ ఉన్నాయనేది కనిపెట్టారు. ఓకే, సెవెరల్ ఫీట్ ఆఫ్ స్నో కింద, ఐస్ కింద, రాక్స్ కింద ఇవి ఎక్కడ మునిగిపోయాయి అనేది కూడా చూశారు. హిమాలయన్ స్టేట్స్లో అవలాంచెస్ లైక్ ద వన్ ఇన్ మనా which is among the last outposts in Indian territory and close to border with China are not uncommon.
మనా అనేది మీకు బద్రీనాథ్ దగ్గర ఉంటుంది. బద్రీనాథ్ వెళ్ళే వాళ్ళు మనా విలేజ్కి వెళ్తారు. సో ఈ మనా విలేజ్ దగ్గర ఇప్పుడు ఈ అవలాంచ్ అనేది జరిగింది. ఇవన్నీ కామనా అంటే ఎస్, దే ఆర్ నాట్ అన్కామన్ అంటే దే ఆర్ క్వైట్ కామన్, చాలా కామన్గా జరుగుతాయి. విలేజర్స్ హియర్ హ్యావ్ హిస్టారికలీ బీన్ వింటర్ మైగ్రెంట్స్. ఇక్కడ విలేజర్స్ ఎటువంటి వాళ్ళు? వింటర్ మైగ్రెంట్స్, వింటర్ టైంలో వేరే చోటికి వెళ్ళిపోయేవాళ్ళు. విచ్ మీన్స్ డ్యూరింగ్ వింటర్ మంత్స్ విలేజ్ ఈజ్ డిసర్టెడ్, విలేజ్లో ఎవరు ఉండరు అని అర్థం. కోయిన్సైడింగ్ విత్ ది రిచువల్ క్లోజింగ్ ఆఫ్ ద బద్రీనాథ్ టెంపుల్ ఇన్ నవంబర్లో బద్రీనాథ్ టెంపుల్ క్లోజ్ చేస్తారు. ఆ టైంలో విలేజెస్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారనమాట. సో దెర్ ఈస్ మైగ్రేషన్ టు విలేజెస్ లోవర్ డౌన్ సచ్ as గోపేశ్వర్ అండ్ జ్యోతిర్మత్, అటువైపు వెళ్ళిపోతారు. అక్కడ ఇవన్నీ జరుగుతాయని చెప్పే ఫర్ ద వింటర్, విత్ రెసిడెంట్స్ రిటర్నింగ్ ఓన్లీ వెన్ ద టెంపుల్ రీఓపెన్స్ ఇన్ ఏప్రిల్ ఆర్ మే. ఏప్రిల్ మేలో టెంపుల్ రీఓపెన్ అయినప్పుడు మాత్రమే వీళ్ళు వెనక్కి వస్తారు. సో దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ట్రెడిషనల్ విజ్డమ్ అండ్ has a lot to do with historical experience of upper Himalayan stretches being prone to disasters. అప్పర్ హిమాలయన్ స్ట్రెచెస్ డిజాస్టర్స్కి దే ఆర్ మోర్ ప్రోన్ అంటే మోర్ వల్నరబుల్, మోర్ ససెప్టబుల్, ఎక్కువ జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళకి తెలుసు, అక్కడ ఉన్న విలేజర్స్ అందరికి కూడా హిస్టారికల్గా ఇలా జరుగుతాయనే విషయం తెలుసు. అది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ దే ట్రెడిషనల్ విజ్డమ్. వైల్ దీస్ ప్రాక్టీసెస్ మే హ్యావ్ సేవ్డ్ ద రెసిడెంట్ విలేజెస్. సో దీనివల్ల ఏమవుతుంది, అక్కడ విలేజెస్ అందరూ సేవ్ చేసి ఉండొచ్చు. ఇట్ స్టిల్ రైజెస్ ద క్వశ్చన్ యాజ్ టు వెదర్ ద వర్క్ చేసేవాళ్ళు, సెవరల్ ఆఫ్ దెమ్ మైగ్రెంట్స్, వేరే చోట నుంచి వచ్చి వర్క్ చేసే వాళ్ళకి ఈ రిస్కుల గురించి తెలుసా, వాళ్ళు చేస్తున్న పనిలో ఎన్ని రిస్కులు ఉన్నాయో అనే విషయం వాళ్ళకి తెలుసా అనేది మనం ఫోకస్ చేయాల్సిన అంశం. గివెన్ ది స్ట్రాటజిక్ లొకేషన్ ఆఫ్ ద విలేజ్, ఆ లొకేషన్ ఆఫ్ ద విలేజ్, స్ట్రాటజిక్ లొకేషన్ ఆఫ్ విలేజ్, మరి యూ నీడ్ టు డెవలప్ ఇంప్రూవ్డ్ రోడ్స్ ఫర్ సివిలియన్ అండ్ మిలిటరీ యాక్సెస్. There will always be a sizable number of people engaged in activity in regions that are inherently inhospitable and risk prone. రిస్క్ ఎక్కువగా ఉండే చోట, ఇన్హాస్పిటబుల్ అంటే అక్కడ ఉండడానికి కుదరని చోట మరి ఈ రోడ్లు బిల్డ్ చేయడం ఇవన్నీ ఖచ్చితంగా అవసరమే. ఆ నీడ్ అనేది ఎప్పుడు ఉంటుంది, దానికోసం ఎవరో ఒకళ్ళు పని చేయడం అనేది కూడా ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. డిజాస్టర్ జరిగిన తర్వాత ఎఫర్ట్స్ అన్నీ కూడా రెస్క్యూ మీద ఫోకస్ చేస్తాయి. రెస్క్యూ అయిపోయిన తర్వాత అసలు ఎందుకు జరిగింది, మనం ప్రివెంటివ్ మెజర్స్ ఏం తీసుకుని ఉండొచ్చు అనే దానిపైన రిఫ్లెక్షన్ జరగట్లేదు. లిటిల్ రిఫ్లెక్షన్ అంటే నో రిఫ్లెక్షన్. అసలు ఎందుకు జరిగింది, ఇలా జరగకుండా మనం ఆపుండొచ్చా అనే విషయం పైన ఫోకస్ చెయ్యాలి, కానీ అన్ఫార్చునేట్లీ ఫోకస్ చేయట్లేదు. అవలాంచెస్ అనేవి మనం ముందుగా ప్రిడిక్ట్ చేయగలుగుతామా, చేయలేం. కానీ స్టెప్స్ కెన్ బి టేకెన్ టు డిజైన్ కంటైనర్స్ దట్ ఆర్ సేఫర్ టు లివ్ ఇన్ అండ్ కెన్ ఇంప్రూవ్ ది ఆర్ట్స్ ఆఫ్ ది సర్వైవల్. అవలాంచ్ వచ్చినా సరే బతికేలాంటి కంటైనర్స్ని మనం డిజైన్ చేయొచ్చు, సర్వైవల్ ఛాన్సెస్ని పెంచేలాంటి పరిస్థితులు మనం తీసుకురావచ్చు. సో దెర్ ఇస్ మచ్ టు లెర్న్ ఫ్రమ్ ద వే బాంబ్ షెల్టర్స్ ఆర్ ఇమాజిన్. బాంబ్ షెల్టర్స్ అనేవి ఎలా అయితే బిల్డ్ చేస్తున్నారో ఇక్కడ కూడా మనం అలాంటివి బిల్డ్ చేయొచ్చు. లైక్ హౌ రీసెర్చ్ స్టేషన్స్ అట్ అంటార్క్టికాలో రీసెర్చ్ స్టేషన్స్ ఎలా డిజైన్ చేశారు అనే దాని నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. ఇదంతా చేయాలంటే ఏం కావాలి, గ్రేటర్ సెన్సిటివిటీ టు వర్కర్స్. అక్కడ పనిచేసే వాళ్ళ వర్కర్స్ పైన మనం సెన్సిటివ్గా ఉండాలి, వాళ్ళ ప్రాణాలు ఇంపార్టెంట్ అనే భావన మనకు ఉండాలి. ఇన్ని రిస్కుల మధ్య వాళ్ళు కష్టపడతారు. సో అలాంటి వాళ్ళ ప్రాణాలకు హాని కలగకుండా మనం సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలనే జ్ఞానం మనకి ఉండాలి. అంతేగాని సింపుల్గా వీటిని ట్రాజడీస్ అని చెప్పేసి వీటిని మనం ఏం చేయలేమని చెప్పేసి దులిపేయకూడదు. ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది దీని యొక్క ఫైనల్ సారాంశం. టోన్ ఏంటి, క్రిటికల్ అండ్ అనలిటికల్గా మనం చెప్పొచ్చు. టోన్ ఆఫ్ ది ఆర్టికల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ సమ్మరైజెస్ ద మెయిన్ ఐడియా. రెస్క్యూ ఆపరేషన్ ఇన్ ఉత్తరాఖండ్ వాజ్ ఎ మేజర్ సక్సెస్ డిస్పైట్ డిఫికల్ట్ కండిషన్స్. అదా మెయిన్ ఐడియా. న్యాచురల్ డిజాస్టర్స్ ఆర్ అన్ప్రెడిక్టబుల్ బట్ దర్ ఇంపాక్ట్ కెన్ బి మినిమైజ్ విత్ ప్రాపర్ ప్లానింగ్. ఎస్, అవి అన్ప్రెడిక్టబుల్ అయినప్పటికీ కూడా వాటి ఇంపాక్ట్ని మనం మినిమైజ్ చేయొచ్చు విత్ ప్రాపర్ ప్లానింగ్ అని అర్థం. ఇది మెయిన్ ఐడియా ఆఫ్ ది ఆర్టికల్.